హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్ చాలామంది కూడా అసలు అమ్మాయి సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంది అని చెప్పే దాని మీద అంటే మేము ఎంతసేపు చేయాలి, అసలు ఎంతసేపు అవుట్ అవ్వకుండా ఉండాలి, ఎన్ని స్ట్రోక్లు ఇవ్వాలి, వీటి మీద అసలు రీసెర్చ్లు ఎక్కువ ఉన్నాయండి. అసలు అమ్మాయి సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి సార్? అంటే ఎంతసేపు చేస్తే అమ్మాయి అనేది తృప్తి పడుతుంది? ఇక్కడ అంటే నా 9/10 అని చెప్పడం కూడా కాకుండా 10/10 ఓకే. లేదా 9 వాట్ యూ కెన్ సే 9.9/10 అని చెప్పుకోవచ్చు. ఈ సమస్య అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, టైమింగ్ కావచ్చు, ఈ అండర్‌లైన్ సమస్యలు ఏవైనా కూడా వాటితో బాధపడుతున్నారు. సో, ఎప్పుడైతే వీళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారో అప్పుడు వాళ్ళకే సెల్ఫ్‌గా ఒక డౌట్ వస్తుందనమాట. అంటే మ్యారేజ్ చేసుకోని వాళ్ళు ప్లస్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు సెల్ఫ్‌గా ఒక డౌట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు క్రిటిసైజ్ చేసుకొని వాళ్ళని వాళ్ళే వాట్ యూ కెన్ సే డీమోటివేట్ చేసుకుంటున్నారనమాట. అసలు అంటే నేను ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేస్తానా? చేయలేనా? రైట్. యెస్. పెళ్లి కాని వాళ్ళు ఒకవేళ నేను పెళ్ళైతే ఎదుటి వ్యక్తిని సుఖపెట్టగలుగుతానా లేదా? పెళ్ళైన వాళ్ళు అరే ఇంతకుముందు ఇయర్‌లో నేను బాగా చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను, పరిస్థితి ఏంటి? అని చెప్పి ఇలా డౌట్స్ వస్తుంటాయన్నమాట. సో, దీనికి ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఓకే. బట్ మనం ప్రతిసారి ఖచ్చితంగా ఏజే నిజంగా ఫ్యాక్టర్ అని చెప్పలేమన్నమాట. ఓకే. ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మళ్ళీ ఏజ్ కూడా ఫ్యాక్టర్ కాదు. ఓకే. మేజర్‌గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి. ఓకే. అది తినే ఫుడ్ కావచ్చు, లేదా వాళ్ళు లీడ్ చేసే లైఫ్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు అవుతుంటాయన్నమాట. సో, బేసిక్‌గా ఆ బ్లడ్ ఫ్లో ప్రాపర్‌గా ఉందా లేదా? అంటే ఇక్కడ మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఒకవేళ అంగస్తంభన సమస్య వచ్చింది అంటే నిజంగా వాళ్ళ అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఓకే. ఎందుకు అని మళ్ళీ మీరు అడగొచ్చు. సార్ అసలు నిజంగా మీరు ఎట్లా సమస్య మాట్లాడుతున్నారు? వస్తే అదృష్టం ఏంటి సార్? ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇక్కడ మీ బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం మొదలయ్యింది. ఓహ్! ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం మొదలైంది. మీరు దాని మీద ఫోకస్ చేస్తున్నారు కదా! అక్కడ మీకు సింప్టమ్స్ కనబడుతున్నాయి. ఓకే. బట్ కనబడనివి చాప కింద నీరులాగా ఎన్నున్నాయో మీకు తెలీదనమాట. ఓకే. సో, అందుకే వ్యూవర్స్‌కి ఏం చెప్తున్నాను, అది మీకు అదృష్టం అని చెప్తున్నాను. హ్మ్. అంటే ఇప్పుడైనా మీరు యాక్టివ్ అయ్యి రైట్ యాక్షన్ తీసుకొని ఆ సమస్య నుంచి బయటపడడానికి కనుక మీరు వస్తే రైట్ అంటే డయాబెటీస్ అవ్వచ్చు, లేదా డౌన్ ద లైన్‌లో రేపొద్దున బ్లడ్ ప్రెషర్ సమస్య కావచ్చు, ఇలా సమస్యలు ఒకదాని వెనకాల ఒకటి ఒక క్యూబ్ అంటేట్టుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో, వీటన్నిటి నుంచి మీరు ఈజీగా బయటపడాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ మీరు మీ లైఫ్ స్టైల్‌ని సెట్ చేసుకొని డైట్‌ని సెట్ చేసుకోవాలి. సో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో డైట్‌ని సెట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అది ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. సో, అందుకే మనం ఈ జీవీఎస్‌కే వాళ్ళు ఇక్కడ ఒక అద్భుతమైన కిట్‌ని అయితే అందించడం జరిగింది. ఈ కిట్‌ని మీరు వాడినట్లయితే మీ డైట్‌లో వచ్చే సమస్యలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ 100% క్లియర్ అయిపోతాయి. అంటే ఎందుకంటే దీన్ని మనం ఒక 360 డిగ్రీస్ సొల్యూషన్‌గా ఓకే మనం చెప్తున్నాం అనమాట. అంటే అది విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, లేదా నర్వస్ డిజార్డర్ అవ్వచ్చు, రైట్, లేదా బ్లడ్ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ అవ్వచ్చు, లేదా టెస్టోస్టెరాన్ యొక్క ప్రొడక్షన్ అవ్వచ్చు. ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ కిట్‌ని హ్యాపీగా వాడినట్లయితే అంటే ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ నుంచి డయాబెటీస్‌తో సఫర్ అవుతున్నాడు. డయాబెటీస్‌ని లైట్ తీసుకున్నాడు. ఓకే. ఆ లైట్ తీసుకొని ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని మేనేజ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాడు. సో, ఇక్కడ అతనికి తెలిసింది ఏంటంటే నాకు ఇప్పుడు ఈ అంగస్తంభన సమస్య అనేది డయాబెటీస్ వల్ల వచ్చింది అని అప్పుడు నిర్ధారణ వస్తుంది. ఓకే. అప్పుడైనా అతను నిద్ర లేచి మేల్కొని అరే నేను 10 ఇయర్స్ నుంచి దీన్ని నెగ్లెక్ట్ చేశాను, ఇప్పుడు దీనికి చెక్ పెట్టాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు మనతో మాట్లాడినప్పుడు కనుక అది డిస్క్లోజ్ చేస్తే ఒకవేళ అతను రెడీగా ఉంటే మనం 1 షాట్ 2 బర్డ్స్ కింద డయాబెటీస్‌ని ప్లస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రెండింటిని కూడా మనం చెక్ పెట్టడానికి. అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ డయాబెటిక్‌కి మెడిసిన్ వాడుతున్నాం, కంట్రోల్ ఉంది కదా! సో, మాకు డయాబెటీస్ కంట్రోల్ ఉన్నప్పుడు మాకు ప్రాబ్లమ్ ఏముంది? మాకు ఇదొక్కటే తీసుకుంటే సరిపోతుంది కదా అనేవాళ్ళు ఉంటారు కదా సార్. రైట్. చాలా మంచి క్వెషన్ వేశారు. నేను కాల్స్ మాట్లాడుతున్నప్పుడు దాదాపు ఒక 100కి 90 మంది ఇదే మాట నాతో మాట్లాడతారు. అప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదండి, డయాబెటీస్ కంట్రోల్‌లోనే ఉంది అంటున్నారు. రైట్. నేను వాళ్ళకి ఒకటే క్వెషన్ ఇస్తాను. ఇప్పుడు మీ అబ్బాయో అమ్మాయో ఉన్నారు. 10th క్లాస్ పాస్ అయ్యారు. రైట్. కాపీ కొట్టి పాస్ అయ్యారు. మీరు ఇంటెలిజెంట్ అని అంటారా? కాపీ కొట్టి పాస్ అయ్యారనుకోండి, మీరు ఇంటెలిజెంట్ అని అంటారా? లేదండి. లేదు. సో, సేమ్ అదే. అంటే వాళ్ళొక భ్రమలో ఉన్నారు. ఆ పర్టిక్యులర్ మెడిసిన్ వాడడం వల్ల, ఆ మెడికేషన్ వాడడం వల్ల డయాబెటీస్ రీడింగ్స్ నార్మల్ కనబడుతున్నాయి కాబట్టి మాకు డయాబెటీస్ లేదు, లేదా డయాబెటీస్ కంట్రోల్‌లో మీరన్నట్టుగా డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంది అనే భ్రమలో ఉన్నారు. ఓకే. బట్ వాస్తవానికి చెప్పాల్సింది ఏంటంటే అటు మెడికేషన్ ఏది లేకుండా రీడింగ్స్ నార్మల్‌గా వస్తే అప్పుడు వాళ్ళు రియల్‌గా డయాబెటీస్ నుంచి బయటపడ్డట్టు.
ఓకే. సో ఓకే. ఒకవేళ మీరు అన్నట్టు డయాబెటీస్ కంట్రోల్‌లో ఉన్నది నిజమే అయ్యుంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది? అవును. ఈ సమస్య రాకూడదు కదా! అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో వస్తుందా ఇది? ఈడీ ప్రాబ్లమ్? రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. ఓకే. అంటే ఒక 10 కేసెస్ తీసుకుంటే 8 కేసెస్‌కి రీజన్ అదే ఉంటది. అంటే ప్రతిసారి అదే రీజన్ అని మనం చెప్పలేము. అంటే మళ్ళీ కొంతమంది సార్ నాకు డయాబెటీస్ లేదు. అయినా ఎందుకు వచ్చింది? మీరు చెప్తారు కదా! డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వస్తుందని చెప్పి క్వెషన్ ఇస్తారు. అదే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, మేజర్ రీజన్. ఓకే. అండ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్ అన్నమాట. ఓకే. సో అలా ఆ భ్రమలోంచి వాళ్ళని బయటకి పంపిస్తూ ఇవన్నిటిని కూడా చెప్తూ అన్నిటికీ కలిపి ఒక 360 సొల్యూషన్‌లో మనం కిట్ అయితే వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో ఎటువంటి హెసిటేషన్స్ లేకుండా, ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు ఒకవేళ డయాబెటీస్‌తో గనక వచ్చిందైతే మీరు కాల్‌లో డిస్క్లోజ్ చేయండి. లేదా కిట్ తీసుకునేటప్పుడు డిస్క్లోజ్ చేయండి. అప్పుడు మేము ఇంకో ఎక్స్‌ట్రా సప్లిమెంట్స్ మీకు యాడ్ చేసి ఇస్తాము. దాని ద్వారా డయాబెటీస్ అండ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ 2 కూడా బయటకు ఓకే. వచ్చేస్తాయి. ఓకే. మామూలుగా ఈ సాటిస్ఫాక్షన్ గురించి అయితే చెప్పలేదు మీరు. అంటే అమ్మాయి సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉందనే దాని గురించి. అంటే మనము ఒక అమ్మాయితో మంచిగా మాట్లాడడంలో ఉందా? లేదంటే ఈ సెక్షువల్ లైఫ్ మాత్రమే సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే ఇది మనం ఏందంటే సార్ ఎడ్యుకేషన్ పర్పస్‌గా అవును. మాట్లాడుతున్నాం. అవును. యెస్. ఇక్కడ అంటే వాళ్ళ మధ్య హార్మోనిక్ రిలేషన్ మెయింటైన్ అవ్వాలి. ఓకే. హార్మోనిక్ రిలేషన్ మెయింటైన్ అవుతూ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఓకే. రైట్. అంటే ఇవి 2 ఉన్నా కూడా టైమింగ్ లేకపోయినా, ఎరెక్షన్ లేకపోయినా కూడా మళ్ళీ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఓకే. సో అందుకే ఊరికే మాట్లాడుతూ ఉండి అంతే పనేం శృంగారంలో చేయట్లేదు. ఏం లేదు అని అంటే మాత్రం మళ్ళీ ఇబ్బందే అంటారు. ఇబ్బంది అంట. అందు గురించే ఓకే. సో అలా ఎవరికైనా డౌట్ ఉంటే గనక ఖచ్చితంగా కిట్ ఆర్డర్ చేసేసుకొని కిట్ వాడి హార్మోనిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఓకే. ఓకే. హెల్తీ, హ్యాపీ మెరిటల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఇప్పుడు 40, 45 అంటే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు 25, 28 వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు. యెస్. చిన్న ఏజ్ అని. కానీ ఎక్కువ కాల్స్ అటెంప్ట్ అయిన వాళ్ళలో 40 నుంచి 50 ఇయర్స్ వాళ్ళే చూస్తా ఉన్నారు. అవును. ఈ 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో అసలు ఏం జరుగుతుంది సార్? వాళ్ళ బాడీలో మగవాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ ఏంటి? దేనివల్ల ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది? అంటే మీరు 40-50 అన్నారు. యాక్చువల్‌గా నా నోటీస్ ప్రకారం 40-60 ఉన్న కాల్స్ కూడా ఉన్నాయన్నమాట. 40-60 60 ఉన్న కాల్స్ కూడా ఉన్నాయి. అంటే బేసిక్‌గా ఏంటంటే వాళ్ళు ఒక వాట్ యూ కెన్ సే స్టేబుల్ లైఫ్‌లోకి వస్తారు. అంటే పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు. ఓకే. అప్పుడు వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేద్దాము అంటే అంతవరకు ఉన్న హడావిడి 60 వాళ్ళు. హడావిడి ఓకే. జీవితం నుంచి బయటకు వచ్చాము, ఎంజాయ్ చేద్దాము అని అనుకునేసరికి ఇప్పుడేంట్రా ఈ సమస్య వచ్చింది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారన్నమాట. ఓకే. అయితే ఇక్కడ స్ట్రెస్ లేకపోయినా కూడా వాళ్ళు తినే ఫుడ్‌లో స్ట్రెంత్ లేకపోవడం. అంటే 40 వాళ్ళకి స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. రైట్. 60 వాళ్ళకి అసలు స్ట్రెస్ లేకపోయినా ఈ అది తినే పౌష్టికాహారం ఫుడ్ లేకపోవడం వల్ల వస్తుంది. లేకపోవడం వల్ల వస్తుంది. ఓకే. ఓకే. మరి ఈ ముందు 25-30 వాళ్ళకి ఏదైనా ఈ మాస్టర్బేషన్ లాంటి ప్రాబ్లమ్స్? హ్యాబిట్స్ ఏవన్నా అంటే కొంతమంది తంబాకు, గుట్కా, సిగరెట్ రైట్ ఓకే. లేదా ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఏదైనా మొత్తానికి ముందు మన లైఫ్ స్టైల్ ని బాగా పెట్టుకుంటే ఇట్లాంటివి ఏమీ అవసరం ఏమీ లేదు. అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. మనం అంటే ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మనం చెప్పాము. ఏ డైట్ తీసుకోవాలి, ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ అవి చేస్తే గనుక అసలు కిట్ జోలికి పోవాల్సిన అవసరమే లేదన్నమాట. యెస్. ఇది మొత్తానికి మన లైఫ్ స్టైల్ అనేది బాగుంటే చాలు. మనము ఈ సాటిస్ఫాక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో, మనం మాట్లాడే మాట తీరు, అదేవిధంగా వాళ్ళతో గడిపే టైం అనేదే ఆ అమ్మాయి సాటిస్ఫాక్షన్ చేసే విధంగా ఉంటుందని చెప్పేసేసి ఓంప్రకాష్ గారు చెప్తున్నారు. లేదు సార్, మాకు ఆల్రెడీ ప్రాబ్లమ్ వచ్చేసింది కాబట్టి మాకు మళ్ళీ ఇప్పుడు మేము కిట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ నుంచి సొల్యూషన్ తీసుకోవచ్చు అంటే 100% తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో, మేము ఓంప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత కిట్ తీసుకోవాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా సార్‌తో మాట్లాడొచ్చు. లేదు సార్ చెప్పింది మాకు క్లారిటీగా అర్థమైంది, డైరెక్ట్‌గా కిట్ పంపించండి అన్న అదే నెంబర్‌కి కాల్ చేసేసి డైరెక్ట్‌గా మీరున్న ప్లేస్‌కి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ.